యాదగిరిగుట్టలో దారుణం జరిగింది. ముగ్గురు బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో బడి ఎగ్గొట్టి తిరుగుతున్న ముగ్గురు 9వ తరగతి బాలికలను గమనించిన ఓ యువకుడు మాటలు కలిపి వారితో పరిచయం చేసుకున్నాడు. మరో ఇద్దరు స్నేహితుల్ని పిలిపించి బాలికలను పరిచయం చేశాడు. యాదగిరిగుట్టకు వెళ్దామంటూ బాలికలను తీసుకెళ్లిన యువకులు దర్శనం తర్వాత వారిని ఓ లాడ్జ్కి తీసుకెళ్లారు. అక్కడ బాలికలపై అత్యాచారం చేశారు. మర్నాడు బాలికలను హైదరాబాద్ కు తీసుకొచ్చి వదిలేసి యువకులు పరారయ్యారు. రాత్రంతా ఇంటికి ఎందుకు రాలేదని తల్లిదండ్రులు నిలదీయడంతో బాలికలు జరిగిన దారుణాన్ని చెప్పారు. దాంతో బాలికల పేరెంట్స్ అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు ముగ్గురు నిందితులతో పాటు లాడ్జ్ ఓనర్ను అరెస్ట్ చేసి అందరిపైన పోక్సో కేసును నమోదు చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, యాదగిరిగుట్టకు తీసుకెళ్లి దర్శనం అనంతరం ముగ్గురు బాలికలను కూడా ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. కేసుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, పోలీసులు ఏమంటున్నారు? అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ముగ్గురు మైనర్ అమ్మాయిలు స్కూల్ కు వెళ్లే అమ్మాయిలతో పరిచయం పెంచుకొని ఆటోలో యాదగిరిగుట్టకు తీసుకెళ్లి దర్శనం చేసుకుందామని చెప్పేసి కూడా నమ్మించి ముగ్గురు వ్యక్తులు అక్కడికి తీసుకెళ్లి ఆ తర్వాత దర్శనం అనంతరం ఒక లాడ్జిలోకి తీసుకెళ్లి మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డట్టు తల్లిదండ్రులకి ఆ పిల్లలు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు యువకులతో పాటు ఆటో డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి పూర్తి వివరాలు రాబడుతున్నారు. అయితే ఆ అల్వాల్ కి సంబంధించిన ముగ్గురు అమ్మాయిలు కూడా రాత్రి ఇంటికి రాకపోవడంతో ఉదయం మళ్ళీ ఇంటికి రావడంతోనే తల్లిదండ్రులు ఏం జరిగిందని చెప్పి నిలదీయడంతోనే ఈ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా యాదగిరిగుట్టలో ఉన్నటువంటి లాడ్జికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఎక్కడ పనిచేస్తున్నారు, వారికి బ్యాక్గ్రౌండ్ ఏందనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే ఈ ముగ్గురు కూడా అమ్మాయిలు మైనర్స్ కావడంతో పోక్సో యాక్ట్ కింద నిందితులపై కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే అల్వాల్ పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు కూడా ఉన్నారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.